హలో వీస్ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఇందాకనే పలావ్ రెసిపీ అయితే పోస్ట్ చేశాను, చూసేయండి షార్ట్స్ లో. దానికి గ్రేవీ కర్రీ లాగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా కాజు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దాల్చిన చెక్క, లవంగా, ఇంకా పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పౌడర్, కారం పొడి, పసుపు ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అదే పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు కొద్దిగా వాటర్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నాకు కొంచెం థిక్ గానే ఇష్టం కాబట్టి నేను కొంచెం థిక్ గానే చేసుకున్నాను. ఇంకా అది బాగా కుక్ అవ్వాలి, అంటే ఆయిల్ మొత్తం రిలీజ్ అవ్వాలి. అప్పటి వరకు కుక్ చేసి ఇంకా సైడ్ కి సర్వ్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత పలావ్ లోకి రైతా బాగుంటుంది కదా, ఇంకా పెరుగుని కొద్దిగా మజ్జిగలాగా చేసేసుకొని అందులోనే కొద్దిగా జీరా పౌడర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, ఇంకా నా దగ్గర కీరా ఉండే సో కీరా వేసుకున్నాను. అండ్ బై ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పలావ్ రెసిపీ కూడా పోస్ట్ చేశాను.